అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు. బీసీలకు దక్కిన గౌరవమన్నారు అనిల్ కుమార్. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపా దాస్ మున్షిపై బీజేపీ నేత ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కామెంట్స్ ఆ పార్టీ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ బిడ్డను పెద్దల సభకు పంపిస్తున్న సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు అనిల్ యాదవ్. ఇది బీసీలకు దక్కిన గౌరవమన్నారు. తన అనుచరులతో హైదరాబాద్ లో భారీ ర్యాలీ చేశారు. ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ తీశారు. ర్యాలీలో అనిల్ తండ్రి అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. చిన్న వయసులో ఇంత పెద్ద హోదా ఇచ్చినందుకు రుణపడి ఉంటానన్నారు అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ ని ఒక బీసీ బిడ్డని పెద్దలకు సభ పంపిస్తున్నంటే ఇది కేవలం అనిల్ కుమార్ యాదవ్ పెద్దల సభలో పెడతలేడు. బీసీ కులంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి ఈరోజు పెద్దల సభలో అవకాశం కల్పించిందని కూడా ఈ వేదిక నుంచి నేను మా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నాకు ఒక పెద్ద బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం యాదవులకు గొప్ప అవకాశం కల్పించిందన్నారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గొల్ల కుర్మలు కాంగ్రెస్ కు మద్దతిచ్చారని తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. కష్టపడ్డ వాళ్లకు కాంగ్రెస్ లోనే పదవులు వస్తాయన్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షిపైన బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ దీపాదాస్ మున్షికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు వచ్చే పరిస్థితి లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిపై బీజేపీ నేతల కామెంట్స్ ఆ పార్టీ దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. పార్టీలో గుర్తింపు కోసమే బీజేపీ నేతలు కాంగ్రెస్ లీడర్లపై విమర్శలు చేస్తున్నారన్నారు దయాకర్. దీపాదాస్ మున్షి గారిపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు చేసిన స్టేట్మెంట్ అనేది బీజేపీ దివాలాకోరు రాజకీయానికి ఒక నిదర్శనం. ఇలా అవినీతి, అక్రమాలు, అబద్దాలు పెట్టుబడిగా బతికే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే బీజేపీ. సో తనకు కూడా ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినట్టుంది. ఎక్కడ ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుంది. దాని కొరకు ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇలా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారి మీద ఒక ఆరోపణ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఈరోజు బీజేపీ ఏ స్థాయికి దిగజారుతుందంటే ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు కాంగ్రెస్ నేతలు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఇష్టానుసారంగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హస్తం పార్టీ నేతలు హెచ్చరించారు.